నమస్కారం ఆర్ఎంకే టీవీ వార్తలకి స్వాగతం। నా పేరు మాధురి। అనంతపురం నగరంలోని తపోవనం నీలిమా సర్కిల్ కు వెళ్లే దారిలో బ్రిడ్జి నిర్మించాలని, రోడ్లు మరమ్మతు చేయించాలని, నడిమివంకకు సైడ్ వాల్ నిర్మించాలని కోరుతూ 4 రోజులుగా ఆందోళన చేస్తున్న ప్రజా సమస్యలు పట్టనట్లు ప్రజాప్రతినిధులు అధికారులు వివరించడం దుర్మార్గంగా ఉందని సిపిఎం నగర కార్యదర్శి వి రామరెడ్డి అన్నారు। సిపిఎం నగర కమిటీ ఆధ్వర్యంలో రిషిత పబ్లిక్ స్కూల్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు గురువారం 4వ రోజుకు చేరుకున్నాయి। 3 రోజులుగా శాంతియుతంగా నిరసనలు చేపట్టినప్పటికీ అధికార యంత్రాంగం నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో రిషిత పబ్లిక్ స్కూల్ వద్ద సిపిఎం నాయకులు, కాలనీల ప్రజలు రాస్తారోకో నిర్వహించారు। ఆ రోడ్డుపై బైఠాయించి 3 గంటల పాటు మండుటెండలో నిరసన తెలిపారు। డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడి లాస్ట్ టైం గత ప్రభుత్వంలో తప్పనిసరిగా మా దగ్గర నుంచి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి ప్రస్తుత ఎమ్మెల్యే గారికి అతి ఇచ్చి తొందరగా మన 150 కోట్ల లేట్ వస్తుంది కాబట్టి కనీసం ఈ బ్రిడ్జి మాత్రమే సపరేట్ ఎస్టిమేట్ చేసి వాటికి తొందరగా పని చేసే ఏర్పాటు చేస్తామని మా వంతు మేము ప్రయత్నం చేస్తాం। ఇలా పడుకోకుండా ఏర్పాటు 2 రోజులు చేస్తాను। రోజు కూడా అంటే వినాయక చవితి ఉంది కాబట్టి ఇల్లు చేస్తారా, వినాయక చవితి తర్వాత Yeah.